మెలియాపుట్టిలో నాబార్డ్ ఎంఈడిపి మునగ శిక్షణా కార్యక్రమం ప్రారంభం. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని బెలుకు కార్యాలయంలో నాబార్డ్ ఆధ్వర్యంలో ఎంఈడిపి మైక్రో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పథకం కింద మొరింగా మునగ పెంపకం మరియు ప్రాసెసింగ్పై 15 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో 30 మంది శిక్షణార్థులు పాల్గొన్నారు. పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశానుసారం మునగ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ సందర్భంగా మునగ సాగు ద్వారా రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని వక్తలు తెలిపారు. శిక్షణలో భాగంగా థియరీ తరగతుల ద్వారా మొరింగా సాగు విధానాలు, పంట నిర్వహణ, పోషక విలువలు, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అంశాలపై విస్తృత అవగాహన కల్పించనున్నారు. అలాగే ప్రాక్టికల్ శిక్షణలో ఆకుల సేకరణ, శుభ్రపరిచే విధానం, ఎండబెట్టడం, గ్రైండింగ్, నిల్వ మరియు నాణ్యత నియంత్రణ పద్ధతులపై ప్రత్యక్ష అనుభవం అందించనున్నారు. విజయవంతమైన యూనిట్లు, మోడల్ ప్రాజెక్టులను సందర్శించేలా ఎక్స్పోజర్ విజిట్లు కూడా నిర్వహించనున్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కాన్సెప్టుకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 100 ఎకరాల్లో మునగ సాగు చేపట్టి మునగ ఆకుపొడి తదితర విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా రైతుల ఆదాయం పెంచడమే ప్రధాన లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఏసిఎస్ అధ్యక్షులు సలానా మోహన్ రావు, ఎంపీడీఓ నరసింహప్రసాద్ పండా, ఎంఆర్ఓ బి పాపారావు, పాటపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ భైరసింగ్ దినకర్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ భాస్కర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బొచ్చు ప్రసాద్, మండల యువజన విభాగం అధ్యక్షులు పరమేష్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు నంబల వెంకటరావు, అన్నపాన రాజశేఖర్ రెడ్డి, బీసీ ప్రచార కార్యదర్శి ఇప్పిలి కృష్ణారావు, గిరిజన నాయకులు భైరసింగ్ దినకర్, ఎస్ఎల్ పురం సర్పంచ్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే నాబార్డ్ డీజీఎం రమేష్ కృష్ణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, బ్రెడ్స్ కోఆర్డినేటర్ లావణ్యకుమారి, వ్యవసాయ శాఖ, వెలుగు సిబ్బంది, అధికారులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.